ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారా? భద్రంగా ఉన్నారా? మీకోసం అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ని దేవుడు ఒక బలమైన సంఘ ఉజ్జీవంగా నిలబెడుతూ అనేక మంది ఆధ్యాత్మిక జీవితాలకు ప్రయోజనకరంగా ఈ పరిచర్యను దేవుడు నిలబెట్టినందుకు మేము ప్రభువును స్తుతిస్తున్నాం. ఇలా చాలామంది అద్భుతమైన సాక్ష్యాలు తెలియజేస్తున్నారు. ప్రతి ఉదయాన్నే వాగ్దాన సందేశాన్ని వినడం ద్వారా మీరు పొందుకుంటున్న ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు, దీవెనలు మాతో పంచుకోవడం వలన మీతో కలిసి మేము కూడా ఆనందిస్తున్నాం. పౌలు భక్తుడు అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెబుతాను, ఆనందించండి. ప్రస్తుత దినాల్లో లోక సంబంధమైన ఆనందంలో మునిగి తేలేవారు చాలామంది ఉన్నారు. కానీ ప్రభువులో ఆనందించడం మనం నేర్చుకోగలిగితే, ఆయన మాటలు వినడంలో, ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని మనం అనుభవించడం నేర్చుకోగలిగితే అంతకన్నా దీవెన ఆశీర్వాదం మరొకటి లేదు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. 18వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందామా? Psalm 18:6. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. ఎంత చక్కని మాట. 18వ కీర్తన దావీదు భక్తుడు తన జీవిత అనుభవంలోంచి రాసిన కీర్తన. యెహోవా దాసుడైన దావీదు అని ఆ ఇంట్రడక్షన్లో మనం చూస్తాం. ఎవరి దాసుడు? యెహోవా దాసుడు. మనం ఎవరికి దాసులుగా ఉన్నాం? చాలా సందర్భాల్లో దేవునికి దాసులుగా ఉండాల్సిన మనం, దేవుని సేవకులుగా ఉండాల్సిన మనం, ఆయన్ను సేవించాల్సిన మనం, ఆయన్ని ఆరాధించాల్సిన మనం మరెవరినో, మరి వేటినో ఆరాధన చేస్తున్నామేమో, వాటికి దాసులుగా మారిపోయామేమో. పౌలు భక్తుడు అంటాడు, కొంతమంది వారి కడుపుకు దాసులు అన్నారు. కడుపుకు దాసులు అంటే అర్థం ఏంటి? బ్రతికేదంతా లోక సంబంధమైన వాటి కోసం, కేవలం ఈ భౌతిక సంబంధమైన ఉద్దేశాల కోసమే బ్రతికే వాళ్ళు ఉంటారు, చూసారా? కానీ దేవుని బిడ్డలు లోక సంబంధమైన వాటి కోసం కాదు బ్రతికేది. మనకొక ఉన్నతమైన ఉద్దేశం ఉంది, మనకొక హయ్యర్ కాల్ ఉంది. అదేంటంటే ప్రభువుని సేవించడం. సృష్టికర్త అయిన దేవుడు, సకలము తన మాట ద్వారా కలుగు చేసిన దేవుడు, నిర్వహిస్తున్న దేవుడు, మహిమాన్వితుడు, మహోన్నతుడైన ప్రభువును ఆరాధించడం మన యొక్క గమ్యం, మన లక్ష్యం. యెహోవా దాసుడు, ప్రభు దాసుడుగా దావీదున్నాడు. తన జీవితంలో ఎదుర్కొన్న శ్రమలు, ఇబ్బందులు, సౌలు చేతిలోంచి విడుదల పొందినప్పుడు రాసిన కీర్తనని ఆ ఇంట్రడక్షన్లో మనం చూస్తాం కదా. కృతజ్ఞతతో దేవుని సేవిస్తున్నాడు, తన జీవిత అనుభవాలను రాస్తున్నాడు. నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టాను, నా దేవునికి మొరపెట్టాను అన్నాడు. నా శ్రమ, నా దేవుడు, నా మొర, నా ప్రార్థన, ఆ మాటలన్నీ అక్కడ మనం చూస్తుంటాం. నా దేవుడు అని దావీదు భక్తుడు చెప్పడం వలన ఆ పర్సనల్ కనెక్షన్ ఏదైతే దేవునితో ఉందో దాన్ని హైలైట్ చేస్తున్నాడు. దేవుడు నీ దేవుడు అయ్యాడా? ఇది అందరూ గమనించాల్సిన మాట. దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుడు ఉన్నాడు కాబట్టే సమస్తము చక్కగా జరుగుతున్నాయని విశ్వసించే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు నీ దేవుడు అయ్యాడా? నీవు ఆయన్ని అంగీకరించావా? వ్యక్తిగతంగా, పర్సనల్గా ఆయన్ని హృదయంలో చేర్చుకున్నావా? ఇది ప్రశ్న. నా దేవుడు అని దావీదు భక్తుడు ప్రస్తావించడం వలన దేవునితో తనకున్న కనెక్షన్, ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఎంఫసైజ్ చేస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా అలాంటి కనెక్షన్ దేవునితో కలిగి ఉన్నామా? సృష్టికర్త అయిన దేవునితో నీకు నాకు సంబంధం ఉందా? ఆయన కేవలం ఒక పరాయి వ్యక్తిగానో లేదా పరదేశిగానో చూస్తున్నావా? లేదా నీ దేవుడిగా, నీ రక్షకుడిగా ఆయన అంగీకరించావా? యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. హృదయ సంబంధమైన మార్పును నీ జీవితంలో తీసుకురావడానికి, నీ హృదయంలో వసించాలని దేవుడు ఇష్టపడుతున్నారు. నా శ్రమలో నేను దేవునికి ప్రార్థన చేశాను, మొర్రపెట్టాను. దేవుడు తన ఆలయంలో నా ప్రార్థన ఆలకించాడు. నేను చేసిన ప్రార్థన ఆయన చెవుల్లోనికి వెళ్ళింది. ఈరోజు బహుశా నీ జీవితంలో ఏదో ఒక అంశం కోసం ప్రార్థన చేస్తున్నావేమో. వెసిలన్నా నా కోసం ప్రార్థన చేయండి, నేను పలానా శ్రమలో ఉన్నానని చాలామంది ప్రతిరోజు మెసేజ్లు పెడుతుంటారు. లేదా కొంతమంది పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కూడా, బాబు మా కోసం ప్రార్థించేయండి, అయ్యా మా కోసం ప్రార్థించండి, బ్రదర్ మా కోసం ప్రార్థన చేయండి. కారణం ఏంటంటే ఏదో ఒక అవసరత వారి జీవితంలో ఉంది. అయితే అవసరత ఉండడం తప్పు కాదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరత ఉంటుంది. కొంతమందికి స్వస్థత కావాలనే ప్రార్థన అయితే,
కొంతమందికి విడుదల కావాలనే ప్రార్థన అయితే, కొంతమంది నిరాశ నిస్పృహల నుంచి బయటికి రావడం వారి అవసరమైతే, కొంతమందికి ఆర్థిక సంబంధ ఇబ్బందుల నుంచి బయటికి రావడం అవసరమైతే, కొంతమంది స్పిరిచువల్ లైఫ్లో ఇంకా నేను గ్రో అవ్వాలి, ప్రభు గురించి మరింతగా నేను ఎక్కువ తెలుసుకోవాలి, ఆయనకి దగ్గరగా రావాలనే ఆశ, ఏదో ఒక అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఎటు పరిగెడుతున్నావు, ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? బహుశా కొంతమంది దేవుని బిడ్డలము అని పిలిపించుకున్న వారు కూడా శ్రమ రాగానే ప్రభువు కాకుండా, ప్రభు మార్గము కాకుండా, దేవుని వాక్యము కాకుండా మరొక చోటకు పరిగెత్తే వాళ్ళు ఉన్నారేమో. ఎవరో వస్తారు. నీకు శ్రమ రావడానికి కారణం మీ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది. ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా పోకపోతే నీ శ్రమలు ఎలాగ ఉంటాయి అనగానే, సార్ ఇప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడెక్కడ ఉందని మా ఇంట్లో కొంచెం వెతికి మాకు కొంచెం చెబితే అవన్నీ తీసి పడేస్తామని అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. నెగిటివ్ ఎనర్జీ ఏంటి? ప్రభు అన్నాడు, నీ గుడారములోంచి పాపాన్ని కొట్టివే అన్నాడు ఆయన. బైబిల్ చెప్పిన మాట అది. నీ ఇంట్లో పాప సంబంధమైన కార్యాలు, పాప సంబంధమైన విషయాలు పెట్టుకుని నెగిటివ్ ఎనర్జీ పోతే బాగుంటుందని అంటే ఎలా అవుతుంది? ఆ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఎవరో ఏదో చెప్తారని చెప్పి పరిగెడుతున్నావే, డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నావే. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ గుడారంలో దుర్మార్గతను కొట్టేశాయి, పాపాన్ని తొలగించు, అప్పుడు దేవుని క్షేమాన్ని, భద్రతను పొందుకుంటావు. నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టాను. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నేను దేవుని పాదాల దగ్గరికి వచ్చాను. కెన్ యూ కమ్ టు ద లార్డ్ టుడే? ఈరోజు నువ్వు రాగలవా? ఆయన వైపు నువ్వు చూడగలవా? విశ్వాసంతో, యథార్థతతో, హృదయాన్ని క్రొమ్మరించి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే దేవుడు తన ఆలయములో ఉండి నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. హన్నా దేవుని సన్నిధిలో తన హృదయాన్ని ఒలికించింది, క్రొమ్మరించేసింది. షిలోహులోనికి వచ్చి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని క్రొమ్మరించినప్పుడు దేవుడు ఆమె జీవితంలో అద్భుతం చేశాడు. షిలోహ్ అనే ప్రాంతం, షిలోహ్ అనే మాటకు నెమ్మది అని అర్థం. అక్కడికి వచ్చింది, దేవుని దగ్గర నుండి నెమ్మది పొందుకుంది. అంతకుముందు వరకు ఆమె జీవితంలో ఎన్నో ఇబ్బందులు, దుఃఖం, వేదన. కానీ షిలోహులోనికి వచ్చి ప్రార్థన చేసింది. దేవుని ఆలయంలో, దేవుని సన్నిధిలో ప్రభు ఆమె ప్రార్థన విన్నాడు, అద్భుతం జరిగింది. ఈరోజు నీ జీవితంలో కూడా హన్నా వల్లే ఒకవేళ కృంగుదల, దుఃఖము, వేదన, నిందలు, అవమానాలు ఇవన్నీ ఎదుర్కొంటున్నావా? రా దేవుని దగ్గరికి రా, ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా నీ హృదయం ఆయన వైపు కేంద్రీకరించి దేవుని వైపు నువ్వు చూడగలిగితే అసాధారణమైన అద్భుతాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తారు. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించిన ఈ రోజంతా బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన. మా ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, మాకు శ్రమ వచ్చినప్పుడు, ప్రార్థించినప్పుడు మా ప్రార్థన ఆలకించే దేవుడు, కేవలం ఆలకించడం మాత్రమే కాదు, తగిన సహాయాన్ని పంపించే దేవుడు కనుక నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారో, ప్రతికూల వాతావరణాల్లో ఉన్నారో, కష్ట సమయంలో ఉన్నారో, బాధలు, నిందల, అవమానాలు ఎంతమందిని అయితే బాధిస్తున్నాయో వారందరూ మీరు కనికరించండి ప్రభువా. నీ జవాబు కోసం వారు ఎదురు చూస్తూ ఉండగా బలమైన నీ సన్నిధి కాంతి వారి మీద ఉదయింపచేసి నీ కృపా సింహాసనం నుండి వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కష్టాల్లో ఉన్న వారిని లేవనెత్తండి, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థ ఇవ్వండి, ఆర్థికంగా చిదిగిపోయిన వారిని లేవనెత్తి నీ మహిమ కొరకు వాడుకోండి. ఘనత, మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you dear friends. Have a wonderful day.